అందరికీ నమస్కారం. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర చూపించుకొని డెలివరీ అయిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేస్తారు. వాళ్ళు చెప్పిన విషయం బాగా మనసు పెట్టి వింటాం. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకుండే చాలా డౌట్స్ క్లియర్ చేసేస్తుంది, మనకి కాన్ఫిడెన్స్ ఇస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనతో మాట్లాడేదానికి వచ్చినారు. తన ఎక్స్పీరియన్స్ మనకి షేర్ చేసుకుంటారు. డాక్టర్ ప్రణతి ఇంతకుముందు కూడా వీడియో ప్రణతి గారు వాళ్ళ హస్బెండ్ కూడా చేసినారు, శ్రీకాంత్ గారు. ఇప్పుడు సెకండ్ డెలివరీ అయింది, తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. నా పేరు ప్రణీత. నా ఫస్ట్ బేబీ భవించ్ ఇక్కడే డెలివరీ చేసుకున్నాము. అది కూడా నార్మల్ డెలివరీయే. అప్పుడు నేను ఇక్కడ చదువుకుంటున్నాను. ఇప్పుడు బాబుకి 6 years. ఇప్పుడు నేను మళ్ళీ సెకండ్ డెలివరీకి రీసెంట్గా October 16th ఒక పాపకి డెలివరీ అయింది ఇక్కడే. ఫస్ట్ డెలివరీ కంప్లీట్ 9 months నేను ఇక్కడే ఉన్నాను. అంటే నేను ఇక్కడ పీజీ చేస్తున్నాను నారాయణలో. సో కంప్లీట్ ఇక్కడే మెడిటేషన్ కానీ ఇంకా అదర్ యాక్టివిటీస్ కంప్లీట్ ఇక్కడే స్కెడ్యూల్ ఉన్నింది. ఈ ఆండల్ డాక్టర్ ఎలా స్కెడ్యూల్ ఉన్నిందో అదంతా నాకు ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ ఉన్నింది అనమాట. సో అలాంటి డాక్టర్నే నేను అక్కడ వెతుక్కున్నాను, ఇక్కడ హైదరాబాద్లో. సో 8 months అక్కడే మేము అదే ఫాలో అయ్యాను. ఆల్రెడీ ఇద్దరిని ఫాలో అయ్యాను. కానీ అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ మెంటల్ కనెక్షన్ లేదు. ఏది ఒక డాక్టర్కి ఒక పేషెంట్కి. కానీ ఇక్కడే ఒక డాక్టర్కి ఒక పేషెంట్కి మెంటల్ కనెక్షన్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు 8 months నేను అంతగా చేసుకున్నాను. కాకపోతే కంప్లీట్ డే వర్క్లో ఉండేదాన్ని. మార్నింగ్ 9కి వెళ్తే మళ్ళీ నైట్ ఆల్మోస్ట్ 7:30కి 8కి అలా ఇంటికి వెళ్ళేదాన్ని. టాక్ టు బేబీ నేను అంతగా కొంచెమే చేశాను. కాకపోతే మా హస్బెండ్ చేసేవాళ్ళు ఎక్కువ టాక్ టు బేబీ. సో ఇప్పుడు కూడా మా పాపకి రెస్పాండ్ ఎక్కువ మా హస్బెండ్కే రెస్పాండ్ అవుతుంది. ఫస్ట్ రీసెంట్గా వచ్చాను, మా హస్బెండ్ వస్తే వాయిస్ విని ఫస్ట్ నవ్వింది, మా హస్బెండ్ వాయిస్ విని నవ్వింది అనమాట. మళ్ళీ నా ఫస్ట్ బేబీ ఉన్నారు కదా భవి చాలా తెలివిగా ఉంటాడు. అంటే నేను ఎక్కువ టాక్ టు బేబీ చేశాను ఆ బాబుకి. ఈ పాపకు కూడా టాక్ టు బేబీ నేను చేసుకున్నాను ఎప్పుడెప్పుడు మధ్యలో ఖాళీ దొరికినప్పుడు, ఈ వర్క్ చేసే టైంలో అట్లా ఖాళీ దొరికినప్పుడు చేసుకున్నాను. మళ్ళీ నైట్ మా హస్బెండ్ నేను నిద్రపోయేటప్పుడు మా హస్బెండ్ చేసుకునేవాళ్ళు. సో 8th month లాస్ట్ మంత్లో మా మదర్ ఇక్కడికి ప్లాన్ చేసుకున్నాము. 1 month ఎందుకంటే మేమిద్దరం అక్కడే ఉంటాం. నేను మా హస్బెండ్ ఒకటే ఉంటారు. మాకు చిన్న బాబు కాబట్టి మేము సరిగ్గా చూసుకోలేమన్న కాన్ఫిడెన్స్ మాకు రాలేదు. సో మా మదర్ ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు డిస్కస్ చేసుకొని ఇక్కడికి వచ్చేసాము. 8th month శాంత గారికి కాల్ చేసి మా హస్బెండ్ డీల్ చేసుకున్నాను. ఎందుకంటే నేను వర్క్లో చాలా బిజీగా ఉన్నాను. శాంత గారికి కాల్ చేశాను, ఏం పర్లేదమ్మా మీరు వచ్చేసేసేయండి. అప్పటికి కూడా నేను అప్పటి వరకు కొంచెం డౌట్లోనే ఉన్నా. అంటే లాస్ట్ మినిట్లో వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఇప్పటివరకు ఇక్కడ చూపించుకున్నాను, ఇప్పుడు అట్లా వెళ్ళిన తర్వాత ఎట్లుంటుందో ఏదో అని. 8th month ఇక్కడికి వచ్చాను. స్టార్టింగ్లోనే మేడం వీళ్ళందరూ చూసి మీరు ఫస్ట్ డెలివరీలో ఉన్నంత కాన్ఫిడెంట్గా ఇప్పుడు లేరు సెకండ్ డెలివరీకి అని అన్నారు. ఎందుకంటే నాకు కొంచెం వర్క్ స్ట్రెస్ ఉన్నింది 8th month వరకు. వర్క్ స్ట్రెస్ ఉన్నా కానీ దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ 9th month ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎన్విరాన్మెంట్కి నేను అలవాటు చేసేసారు. వీళ్ళు నన్ను అలవాటు చేసేసారు. ఫస్ట్లో ఒక 1 week వచ్చిన తర్వాత 1 week వచ్చిన వెంటనే నేను చెప్పాను అనమాట, నార్మల్ డెలివరీ మళ్ళీ చేసుకుంటానని కాన్ఫిడెన్స్ నాకు లేదు, C-sectionకి వెళ్దాం అనుకుంటున్నాను అని నేను వీళ్ళతో అన్నాను. వాళ్ళు ఏమి నన్ను ఏం అనలేదు. ఎక్కడెక్కడ స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ ఎవరు నన్ను ఏం అనలేదు. ఇట్లా నార్మల్ డెలివరీ వెళ్ళమ్మా, నువ్వు ఫస్ట్ నార్మల్ డెలివరీ చేసుకున్నారు కదా అని ఏమనలేదు. సరే ఏదైతే అది అవుతుంది అని కాన్ఫిడెంట్గా ఉన్నాను. మా హస్బెండ్ నాకు తోడుగా ఉండాలన్నమాట. అంటే ఆయన ఉంటే కొంచెం బాగుంటుందని నాకు నమ్మకం ఉండేది. కానీ నన్ను ఇక్కడ పెట్టేసేసి వెళ్ళిపోయారు. 1 day అక్కడ ఉండేసేసి వెళ్ళిపోయారు, హైదరాబాద్కి వెళ్ళిపోయారు. ఆ 1 week నేను కొంచెం నార్మల్ డెలివరీ C-section అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. సరేలే ఏదైనా పర్వాలేదు. అప్పటి నుంచి ఇంకా నేను టాక్ టు బేబీ స్టార్ట్ చేశాను. 8th month అయిపోయిన తర్వాత 9th month ఉంటుంది కదా, ఇక్కడ వచ్చిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్లస్ 8 months కూడా నేను యాక్టివ్గానే ఉన్నాను. డైట్ ఫాలో అయ్యాను,
ఇప్పుడు హాస్పిటల్లో ఉంగి లేవడము, కూర్చొని ట్రీట్మెంట్స్ చేయడము, కంప్లీట్గా మధ్య మధ్యలో చేసుకొని నేను మాట్లాడేది కూడా నా బేబీ వింటుంటుంది. ఇప్పుడు ఏదైనా ట్రీట్మెంట్ చేసే ముందర నేను అనుకునేదాన్ని అనమాట, కొంచెం ట్రీట్మెంట్ టైం పడుతుందమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నేను టెన్షన్ పడితే నువ్వు టెన్షన్ పడకూడదు. ఇట్లా ఫస్ట్ బేబీకి కూడా చెప్పుకున్నాను నేను. ఈ బేబీ నాకు బాగా సపోర్ట్ చేసింది. అంటే సరే టాక్ టు బేబీ చేసుకోవడం వల్ల ఎప్పుడు నన్ను ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఈ బేబీ 8 months కూడా. మళ్ళీ 9th month ఇక్కడ నేను అప్పుడు ఖాళీగా ఉన్నాను. బేసిక్గా నాకు వర్క్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ, ఖాళీగా నేను ఉండలేను. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత 1 week ఖాళీగా ఉండేసరికి కొంచెం ఇబ్బంది అయింది. అందుకని ఇంక అప్పటి నుంచి ఇంట్లో ఊడవడము, తుడవడము, మెట్లెక్కి దిగడము అలా స్టార్ట్ చేశాను. నా బాడీని, నా మైండ్ని నేను ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత 1 week తర్వాత మళ్ళీ చెకప్కి వచ్చాను మేడం దగ్గరికి. మేడం వచ్చి, ఏమనుకుంటున్నావు, సీ సెక్షన్ అనుకుంటున్నావా, నార్మల్ డెలివరీ అనుకుంటున్నావా, నార్మల్గా అడిగాను. నేనుండి నా మైండ్ని ప్రిపేర్ చేసేసాను మ్యామ్, ఇప్పుడు నార్మల్ డెలివరీ అనుకుంటున్నాను అని చెప్పాను. మళ్ళీ ఇంకోసారి ఆలోచించుకోనని చెప్పారు. లేదు మ్యామ్, నార్మల్ డెలివరీ చేసుకుందాం అనుకుంటున్నాను అని అన్నాను. తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోయాను. ఈ తర్వాత ఏమైంది స్టార్ట్ అయిందంటే, నాకు యాంగ్జైటీ స్టార్ట్ అయ్యేది. అంటే నైట్లో లేచి కొంచెం వాష్రూమ్కి వెళ్ళేదాన్ని, మోషన్ వచ్చేది, కొంచెం కంగారు పడిపోయాను అనమాట. అందుకని వెంటనే హాస్పిటల్కి వచ్చేసేదాన్ని. వచ్చిన ప్రతిసారి ఇక్కడ స్టాఫ్ ఏం కాదమ్మా అంటే నువ్వు అప్పటికి ఈ డాక్టర్కి నా మెంటల్ స్టేటస్ ఎలా ఉన్నదనే తెలియదు. ఈ డాక్టర్కి కూడా నా మెంటల్ స్టేటస్ ఈ డాక్టర్కి అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. నేను ఒక 2-3 సార్లు ఇక్కడ వచ్చేసరికి మేడం నా మెంటల్ స్టేటస్ అర్థం చేసుకొని ఇంకెన్నిసార్లు అయినా పర్వాలేదమ్మా, నువ్వు వచ్చేసేసేయి, నీ మెంటల్ స్టేటస్ నాకు అర్థమైంది. నేను భయపడేదాన్ని. అంటే ఎన్నిసార్లు వస్తే వీళ్ళేమనుకుంటారో, అంటే అప్పటికి బాబుకి ఇప్పుడు 6 years గ్యాప్ వచ్చింది కదా, ఆ 6 years గ్యాప్లో కూడా వీళ్ళు ఏమనుకుంటారో, స్టాఫ్ ఏమనుకుంటారు ఎన్నిసార్లు వస్తే అని అనుకునేదాన్ని. బట్ వచ్చిన ప్రతిసారి యాక్చువల్గా చెప్పాలంటే మేడం ఒక మదర్ లాగా నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారనమాట. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత నేను నార్మల్ డెలివరీ అని అనుకున్నాను. ఇంకా మా 2-3 times, ఒక 4 times వచ్చేదాన్ని, సడన్గా వచ్చేసేదాన్ని. ఎందుకంటే నాకు హాస్పిటల్లో ఉంటే ధైర్యం ఉండేది, ఇంట్లో ఉంటే ధైర్యం ఉండేది కాదు. ఎందుకంటే నాకు లేబర్ పెయిన్స్ వస్తున్నట్టు ఫీలింగ్ వచ్చేది. డెలివరీ ఇంట్లో అయిపోతుందేమో అని ఫీలింగ్ ఉండేది. నేను ఆ భయంతో హాస్పిటల్కి వచ్చేసేదాన్ని. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ ఉండేదన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ డెలివరీ ఇక్కడ అయిపోయింది కాబట్టి సెకండ్ డెలివరీకి నాకు హాస్పిటల్ మీద నమ్మకం ఉండింది. అందుకని కాన్ఫిడెన్స్ వచ్చేది. సరే అని చెప్పి సరేలేమ్మా, 3rd time అలాగ వచ్చిన తర్వాత నేను చెప్పేశాను ఇంకా మేడంకి, మేడం నాకు ఇంకా ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, హాస్పిటల్లో ఉంటే నేను కాన్ఫిడెంట్గా ఉంటానంటే, సరేలేమ్మా నీ మైండ్ సెట్ నేను అర్థం చేసుకుంటానని చెప్పి ఇంకా అడ్మిట్ చేసేసుకోమని చెప్పాను. అడ్మిట్ చేసుకున్నారు మేడం. అడ్మిట్ చేసుకున్నాను. ప్రొసీజర్ అంతా స్టార్ట్ చేశారు. October 14th నేను అడ్మిట్ అయ్యాను. 15th ఆఫ్టర్నూన్ మార్నింగ్ నుంచి ప్రొసీజర్ స్టార్ట్ అయింది. 15th మార్నింగ్ నుంచి లైట్గా కాంట్రాక్షన్ స్టార్ట్ అయినాయి. ప్రొసీజర్ అంతా అయిపోయింది. ఫస్ట్ బేబీకి నాకు ఎక్కువ పెయిన్స్ ఉన్నాయి. సెకండ్ బేబీకి నేను ఈ 1 monthలో ఆ బేబీని ప్రిపేర్ చేసుకున్నాను, టాక్ టు బేబీ చేసుకున్నాను, ఫిజికల్గా యాక్టివ్గా ఉన్నాను, ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నింది, మా హస్బెండ్ సపోర్ట్ ఉన్నింది, మేడం సపోర్ట్ ఉన్నింది. అంటే చుట్టూ నాకు ఒక గాడ్ లాగా ఉన్నిందనమాట, అంతా ఏర్పరిచారు. సో ఇంకా కాన్ఫిడెన్స్ తోటి సెకండ్ బేబీకి ఇప్పుడు October 15th ఆఫ్టర్నూన్ నుంచి లైట్గా కాంట్రాక్షన్ స్టార్ట్ అయినాయి. నేను మేడం మళ్ళీ ఈ మధ్యలో నాకు కొంచెం కాన్ఫిడెన్స్ లేదు, నార్మల్ డెలివరీ నేను పెయిన్స్ భరించలేనేమో, ఇబ్బంది పడతానేమో అని కాన్ఫిడెన్స్ లేదు. మేడం వచ్చి ఏం చెప్పేవాళ్ళంటే, మా పక్కనే ఆపరేషన్ థియేటర్ ఉంది, నువ్వు నార్మల్ డెలివరీ అయినా చేసుకో, సీ సెక్షన్ అయినా చేసుకో, ఏదైనా పర్వాలేదు, నీకు ఎక్కువ పెయిన్స్ వస్తున్నాయనంటే నేను ఉంటాను పక్కన అని చెప్పారు. మళ్ళీ ఒక అడ్వాన్స్డ్ టెక్నిక్ అని చెప్పి, ఇంత ముందర ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నిక్ అంటే పెయిన్ లేకుండా ఉండడానికి ఒక ట్యూబ్ పెట్టారు నాకు వెజైనాలోకి. అంటే ఆ సర్వెక్స్, ఆ ట్యూబ్ పెట్టడం వల్ల ఏంటంటే పెయిన్ తక్కువ అయ్యి ఆ సర్వెక్స్ ఈజీగా ఓపెన్ అయిపోతుంది అనమాట. October 15th ఆఫ్టర్నూన్ నుంచి నాకు ఆ వెజైనాలో ట్యూబ్ పెట్టారు. పెయిన్ అంత ఎక్కువ తెలియదు, నా లైట్ పీరియడ్ పెయిన్స్ ఉంటాయి, అలా పెయిన్స్గా లైట్గా పీరియడ్ పెయిన్స్ వచ్చి లైట్గా ఓపెన్ అయింది. October 16th మార్నింగ్ నాకు ఆ ట్యూబ్ ఆటోమేటిక్ ఊడిపోతుంది అనమాట. అంటే ఏదన్నా కొంచెం డైలెట్ అయినప్పుడు ఆ ట్యూబ్ బయటకు వచ్చేస్తుంది అని చెప్పారు మేడం. లైట్గా బ్లడ్ వస్తుందమ్మా, కంగారు పడద్దని చెప్పారు. సరే అని చెప్పి నేను కంగారు పడ్డా, ఎందుకంటే నాకు ఈ హాస్పిటల్లో ఉంటే కాన్ఫిడెన్స్ ఉన్నింది, మేడం మీద వదిలేసేసాను ఇంకా మొత్తం.
అక్టోబర్ 16th మార్నింగ్ నా ట్యూబ్ ఊడిపోయింది. ఇంకా లైట్గా కాంట్రాక్షన్స్, రెండు కాంట్రాక్షన్స్, గట్టి కాంట్రాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. థర్డ్ కాంట్రాక్షన్స్కి నేను ఓటీలో ఉన్నాను, పాప బయటకు వచ్చేసింది. ఎక్కువ టైం కూడా పట్టలేదు నాకు. ఇంకా ఇంకా అంటే టాక్ టు బేబీ ఇంత, నేను దీనివల్ల తెలుసుకున్నాను టాక్ టు బేబీ ఇంత టైంలో చేయాలి. ఫస్ట్ నుంచి నా మైండ్లో బేబీ నా పొట్టలోనే ఉంది, నేనేం చేస్తే అది బేబీ చేస్తుంది, నేనేం వింటే అది బేబీ వింటుంది. నేను ఇప్పుడు సపోజ్ నాకు ట్రీట్మెంట్ అంటే చేయడం అంటే ఇష్టము, సో నా బేబీకి కూడా అదే ఇష్టం ఉంటుంది అని కాన్ఫిడెన్స్ తోటి నేను టాక్ టు బేబీ తక్కువ చేసుకున్నాను. చేయట్లేదని చెప్పట్లేదు, కానీ తక్కువ చేసుకున్నాను. మా హస్బెండ్ వర్క్ స్ట్రెస్లో మా హస్బెండ్ ఎక్కువ చేసేవాళ్ళు. తర్వాత నీకు ఎందువల్ల అంత ఈజీగా డెలివరీ అయిపోయింది అని చెప్తున్నా అనుకుంటాం. అంటే నీ నా మెంటల్ స్టేటస్ని వీళ్ళు మార్చారు. మెంటల్ స్టేటస్ ప్లస్ మేడం సపోర్ట్ అని నింది, ఇంకా కాన్ఫిడెంట్గా వెళ్ళిపోయాను. ఇంకా అంటే కొంచెం ధైర్యం ఉండింది, ధైర్యం వచ్చింది 9th monthకి ఇక్కడికి వచ్చిన తర్వాత. జయలత గారు, శాంత గారు అందరూ సపోర్ట్. మళ్ళీ నాకు నైట్ డెలివరీ చేసుకోవడం ఇష్టం లేదు, ఎందుకంటే నైట్ బాగా నిద్రపోవాలి, ఆ టైంలో డెలివరీ చేసుకోకూడదు, డే టైంలో చేసుకుందామని ఉండింది. అది కూడా చెప్పుకున్నాను నేను బేబీకి, నైట్ టైం రావద్దమ్మా, పగలే రా అంటే మార్నింగ్ 11:16కి పాప బయటకు వచ్చింది. సో ఇంకోటి 9th monthలో మళ్ళీ సాంగ్స్ ఈ 8 months కూడా సాంగ్స్ వినిపించేదాన్ని. 9th monthలో కూడా సాంగ్ వినిపించాను బాగా, ఎందుకంటే నాకు అప్పుడు టైం దొరికింది బాగా, అంతే. ఇంకా టాక్ టు బేబీ నేను గట్టిగా 1 month రోజు చేసేదాన్ని. ఎక్సర్సైజెస్ బాగా చేశాను, బాల్ ఎక్సర్సైజ్ చేశాను డెలివరీ ముందర, అంతే. కాకపోతే ప్రెగ్నెన్సీగా ఉండేటప్పుడు ఎక్కువ ఆలోచనలు ఉంటాయి కంపల్సరీ ఎవరికైనా కానీ. 8th month వరకు నాకు టైం దొరికినప్పుడు మేడం వీడియోస్ చూసేదాన్ని, ఎందుకంటే నా ఫస్ట్ డెలివరీ ఇక్కడే అయింది, అప్పుడప్పుడు చూసేదాన్ని. సెకండ్ డెలివరీ ఇక్కడ ప్లాన్ చేసుకుందాం అన్నప్పుడు ఇంకెవరి గురించి మేము ఆలోచించలేదు, ఎందుకంటే ఈ హాస్పిటల్ ఎలా ఉంటుంది, ఎలా ట్రీట్మెంట్ ఉంటుంది అనేది మాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మా హస్బెండ్ డైరెక్ట్గా నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చేసేసారు. సో ఇది ప్రణీత సెకండ్ డెలివరీ అనేది ఒక ఎక్స్పీరియన్సే మాకు కూడా. ఏంటంటే ఫస్ట్ తను వచ్చినప్పుడు అంత అంత మెంటలీ ఫిజికలీ కొంచెం వీక్గా ఉండింది. అప్పుడు అడిగినప్పుడు అంత కంటిన్యూస్ వర్క్ స్ట్రెస్ అంటే తను ఇంత ఉంటుందా అనేది అనిపించింది. ఇక్కడ కూడా వర్క్ ఉండింది, కాకపోతే ఏంటంటే ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత ఒక 3-4 times మాట్లాడి అప్పుడు నాకు అర్థమైంది నైట్ అంటే తనకి భయం వచ్చేస్తుంది. ఇంకోటి ఆ వర్క్ స్ట్రెస్లో వీక్ అయ్యి నేను ఇది చేసుకోగలనా లేదా అది డౌట్, నీ ఇష్టం. తర్వాత లాస్ట్లో కూడా ఎందుకంటే ఆ 1 month ఆ టైం ఇచ్చి ఫ్యామిలీ సపోర్ట్, వాళ్ళ హస్బెండ్ సపోర్ట్, ఒకసారి హస్బెండ్ నేను ఇక్కడే ఉండండి మీరు పోవద్దని చెప్పినా ఆయన అట్లనే ఉండిపోయినారు. ఒకసారి హైదరాబాద్కి పోయి నెక్స్ట్ డే మళ్ళీ వచ్చేసేయమంటే వచ్చేసారు. అడ్మిట్ అయిన తర్వాత కూడా వాళ్ళ ఫ్యామిలీ ఆ టైంలో మళ్ళీ డౌట్ వచ్చింది, నేను నార్మల్ చేసుకోగలుగుతానా, నేను C-sectionకి వెళ్ళిపోవచ్చా అనేది. నేను వాళ్ళ ఫ్యామిలీతో విడిగా మాట్లాడి ఆమె ఏది ఇష్టపడుతుందో అదే దాని ప్రకారంగానే పోతాం అని చెప్పి, నీకు ఒకవేళ C-section పోయే పని అయితే పో, కానీ నార్మల్ ఎందుకు కాదు అనుకుంటున్నావు, ఇప్పుడు ఈ కొత్త పద్ధతిలో నీకు కొంచెం ఈజీగా ఓపెన్ అయిపోతుంది. తర్వాత ఒక్కవేళ అవసరమైతే ఎనీ టైమ్ వీఆర్ రెడీ ఫర్ C-section. ఈ 2 కండిషన్ చెప్పినప్పుడు ఓకే నేను ఎందుకు ట్రై చేయకూడదు అనేది తనకి, అంటే మెంటల్ బఫరింగ్ ఫ్రమ్ హస్బెండ్, ఫ్యామిలీ, తర్వాత ఇక్కడ ఇవి అన్నీ మనం ఇచ్చినప్పుడు అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకున్నారు, ఈమె ఒప్పుకున్నారు. ఓకే వీల్ ట్రై ఫర్ నార్మల్, అవసరమైతే ఎనీ టైం సర్జరీ. సో అది వచ్చినప్పుడు
ట్యూబ్ పడిన తర్వాత అప్పుడే ఈమె అన్నారు. నేను కింద పోతే వెంటనే డెలివరీకి పిలిచినప్పుడు నాకే ఆశ్చర్యం అనిపించింది. పోతే ఇంకా బేబీ వచ్చేసింది. అండ్ ఇది మామూలుగా చెప్తారు, ఇన్ అన్ అట్మాస్ఫియర్ ఆఫ్ ఫెమిలియారిటీ, ప్రైవసీ అండ్ ఇంటిమసీ. అది ఉన్నప్పుడే మనం ఈజీగా ఈ సర్విక్స్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే గర్భసంచి ద్వారం, అంటే మనం గర్భసంచి ద్వారం, యూరిన్ వచ్చే ఓపెనింగ్, మోషన్ వచ్చే ఓపెనింగ్ అన్నీ పక్క పక్కన ఉంటుంది. కాబట్టి మెంటలీ మనం ఎంత రిలాక్స్ అవుతామో అంత ఈజీగా అది ఓపెన్ అప్ అయిపోతుంది. ఆమె కేసులో మళ్ళీ ఒకసారి అది చూడగలిగాం. అంటే మైండ్ రిలాక్స్ అయిపోయింది. అవసరమైతే సి సెక్షన్ ఉంది కదా, ఇది కొత్తగా ఉంది కదా, చూస్తాం. సో డెలివరీ అప్పుడే అవుతుందని కూడా నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అనుకున్నంత పెయిన్ లేదు మేడం. అంటే ఎక్కువ పెయిన్ భరిస్తానేమో అని అందరూ, అంటే కొంతమంది అంటున్నారు సెకండ్ డెలివరీకి ఎక్కువ పెయిన్స్ ఉండవు అని. కానీ నేను ఒక డాక్టర్ని కదా, అంటే అందరు చెప్పేది తీసుకునేదాన్ని కాదనమాట. కొంచెం అంటారు కదా, ఎక్కువ అనుమానాలు ఉంటాయి, కొంచెం అనుమానం ఉండేది, ఎక్కువ తీసుకునేదాన్ని కాదు. కానీ మెంటల్గా అయితే ఎప్పుడైతే ఫిక్స్ అయ్యానో, నన్ను ఫిక్స్ చేశారో, ఆ తర్వాత నాకు గట్టిగా ఎక్కువ కూడా కాంట్రాక్షన్స్ రాలేదండి. నాకు ఒక 2 కాంట్రాక్షన్స్ వస్తాయి, 3వ కాంట్రాక్షన్కి పాప చేతులకు వచ్చేసింది బయటికి. టైం ఏమంత అంటే టాక్ టు బేబీకి నేను దీనివల్ల తెలుసుకుంది ఏంటంటే, టాక్ టు బేబీకి టైం అంత ఇంపార్టెంట్ ఏం అనిపించలేదు. అంటే 8 months నేను కొంచెం కొంచెం చేసుకుని, ఏ పనినైనా ఇష్టంగా చేసుకుంటే మన బేబీ కూడా వింటది అని నేను నమ్మాను. అందుకని ఈ 9th month కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉండేది. అయ్యో టాక్ టు బేబీ అంతగా చేసుకోలేదో, నా మాట వింటదో లేదో అని కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉండింది. కానీ ఎప్పుడైతే 9th monthలో చేసుకున్నానో, టాక్ టు బేబీ ఇంత టైంలోనే చేయాలనని లేదు, మనం లాస్ట్లో చేసినా కానీ మన మాట వింటది అనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. మా బాబు, ఫస్ట్ బాబు, ఈ పాప ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఫస్ట్ బాబు బాగా తెలివి ఎక్కువ. అంటే మా హస్బెండ్ లానే తెలివి, నాకంత నేనంత తెలివి లేదని అనుకుంటాను. నేను మా హస్బెండ్ కొంచెం తెలివి అని అనుకుంటాను. మా హస్బెండ్ లానే ఉంటాడు, ఎంత తెలివిగా ఉండడు. అంటే నేను పొట్టలో ఉన్నప్పుడు కూడా మా హస్బెండ్ లాగా ఉండాలని అనుకున్నాను నేను. అందుకని ఫేస్ ఫీచర్స్ అంతా మా హస్బెండ్వే. ఇప్పుడు పాపకు కూడా ఫేస్ ఫీచర్స్ అంతా మా హస్బెండ్వే. ఎందుకంటే మా హస్బెండ్ కొంచెం బాగుంటారు, అందుకని మా హస్బెండ్ లానే రావాలనుకుంటాను నేను. బాగున్నావు, చాలా బాగుంది. అంటే ఆయనది స్మైలీ ఫేస్. అంటే పిల్లలకి ఎవరికన్నా ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే, హస్బెండ్ బాగుంటే అమ్మ ఆయన స్మైల్ బాగుంది, ఆయన కలర్ బాగుంది అని అనుకుంటే, నలుగురిలో మన పిల్లలు ఇలా ఉంటే బాగుంటుందని అనుకుంటాం కదా. అందుకనే నేను మా హస్బెండ్ ఫేస్ ఫీచర్స్ రావాలనుకున్నాను. ఇక్కడ వచ్చినప్పుడు కూడా మేడం అందరం మీ బాబు మొత్తం మీ హస్బెండే, మీ హస్బెండే అని చెప్తారు. ఇంకా నేను డ్రాయింగ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది నాకు. ఎక్కువ ఫస్ట్ టైం భవి ఉన్నప్పుడు పొట్టలో డ్రాయింగ్స్ వేసేదాన్ని, పెయింటింగ్స్ వేసేదాన్ని. ఇప్పుడు భవికి 6 years, వాడు ఇంట్లో వైట్ ఫ్లోర్ మాది, టైల్స్ అన్నీ వేసి ఉంటాయి. గోడ పైన కౌకి పెయింటింగ్, ఎక్కడ ఎక్కువ మార్కర్ డ్రాయింగ్స్, దాంతోనే పని వాడికి. మేబీ టాక్ టు బేబీ వల్ల అలాగా చేస్తున్నాడేమో అని నా ఒపీనియన్. ఇంట్రెస్ట్ అంత తెలివిగా ఉంటాడు, బాగా తెలివిగా ఉంటాడు. ఇప్పుడు పాప ఫీడింగ్ అని ఇప్పుడు మాట్లాడితే గుర్తుపడుతుందా? ఫస్ట్ మా హస్బెండ్ ఎక్కువ మాట్లాడేవాళ్ళు కాబట్టి ఫస్ట్ నవ్వడం మా హస్బెండ్ మాట్లాడిన తర్వాత నవ్వింది. మళ్ళీ హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత మా హస్బెండ్ మాట్లాడితే అప్పుడు నవ్వింది. ఫస్ట్ నవ్వడం, నేను మాట్లాడేటప్పుడు అంతగా నవ్వలేదు. మా హస్బెండ్ ఫస్ట్ వచ్చి ఎప్పుడైతే మాట్లాడాడో అప్పుడు నేను ఆశ్చర్యపోయా, నేను మాట్లాడితే అంత నవ్వట్లేదు, నువ్వు మాట్లాడితే నవ్వుతుంది అని. అంతే, అటాచ్మెంట్ ఎక్కువ పెంచుకున్నాడు ఆయన. ప్లస్ టాక్ టు బేబీ కూడా నేను లాస్ట్ మంత్లో ఎక్కువ చేశాను. మరి ఇప్పుడు కూడా నాతో అటాచ్మెంట్ లేదని కాదు, వింటది. కాకపోతే మా హస్బెండ్ వాయిస్ వింటే ఎక్కువ రియాక్ట్ అవుతుంది. చాలా థ్యాంక్స్, ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. ఎందుకంటే చాలా మంది అందులో డాక్టర్స్గా ఉన్నప్పుడు నాకు ఇట్లా భయం వేసింది, నేను దీని నుంచి బయటకు వచ్చాను, అది చెప్పుకోవడానికి ఇష్టపడరు. కానీ ఇది 10 మందికి యూజ్ అవుతుంది, ఉపయోగపడుతుంది. సో అట్లా అంటే ఒక డాక్టర్ కూడా ఒక మనిషి అని నేను అంటాను. ఇక్కడ వచ్చిన తర్వాత నేను C-section అనగానే, మేడం మీరు ఒక డాక్టర్, మీరు C-section చేసుకుంటారని అంటే, నేను కూడా ఒక మనిషినే నమ్మా అని అన్నా నేను. అట్లా
బట్ మనకి ఇమోషన్స్ ఉంటుంది, కానీ ఈ ఫ్యామిలీ సపోర్ట్ ఇదంతా ఉన్నప్పుడు, హాస్పిటల్ సపోర్ట్ ఇచ్చినప్పుడు దాన్ని తీసుకోవడం, ఇవి అన్నీ ఉన్నప్పుడు వన్స్ అగైన్ డెలివరీ అనేది, అందులో ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ పెద్ద కష్టమైన విషయం కాదు అని వన్ మోర్ టైం ప్రూవ్ అయిన దానికి చాలా హ్యాపీ. సి సెక్షన్ అయినా నాకేం లేదు, కానీ నార్మల్ అయ్యే ఆ డౌట్ అది క్లియర్ అయిపోయి ఆమెను మెంటలీ ప్రిపేర్ చేసేస్తే చేశారు. ఫిజికలీ అంత ఈజీగా చేసుకోవచ్చు. సో అందుకనే ఎక్కువ మందికి ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ అనేది ఇస్ పాసిబుల్, మనం తయారు చేయాలి. ఆ పాతకాలంలో ఏం ఫెసిలిటీస్ లేనప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజ్గా ఇంటి పని చేపించారు, పక్క నుంచి ధైర్యం చెప్పారు. అప్పుడు ఏం లేదే, నాలెడ్జ్ లేదు, మందులు ఏం ఫెసిలిటీ, కానీ ఒక్కటి మాత్రం వాళ్ళకి తెలుసు, ఈ అమ్మాయిని రిలాక్స్డ్గా సెక్యూర్గా పెట్టుకుంటే డెలివరీ అవుతుంది అనేది. సో అట్లా ఇప్పుడు మనకి ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మనం అందరు ఇదేంద్ర ఒకరి వల్ల అయ్యేది కాదు. సో వన్ మోర్ టైం ఐ థ్యాంక్ ఆల్ మై టీమ్ మెంబర్స్. ఎందుకంటే ఇప్పుడు ఇది చేయాలంటే అందరూ ఇష్టంగా చేయాలి. ఏదో చేస్తున్నామని చేయడం వేరే, ఇష్టంగా వాళ్ళకు కూడా ఇది ఇట్లా చేయాలి అనేది ఉంది కాబట్టి వాళ్ళందరూ కలిసి చేస్తున్నారు. భాస్కర్ సార్ అందరినీ మోటివేట్ చేసి మానిటర్ చేసి చేయడం, ఇవన్నీ ఉంది కాబట్టి చేయగలుగుతున్నాం. భాస్కర్ సార్ని నేను సెకండ్ డెలివరీ అప్పుడు అంతగా మీట్ అవ్వలేకపోయాను, ఎందుకంటే నేను లాస్ట్ 1 monthలో వచ్చాను. ఆ సార్ మోటివేషన్ నాకు ఫస్ట్ డెలివరీ అప్పుడు నేను మా హస్బెండ్ మీట్ అయ్యేవాళ్ళం. ఆయనవి నాకు అప్పుడు గుర్తున్నాయి. ఆయన ఎక్కువ బుక్స్ చదవమని చెప్పేవాళ్ళు. అవి ఈ 8 months కూడా బుక్స్ కూడా చదివాను ఫ్రీ టైంలో. ఓకే ఓకే, సరే, థ్యాంక్ యూ సో మచ్ మా, గాడ్ బ్లెస్ యూ.